నెయ్యిలో కల్తీ జరుగుతోందని 2022లో రిపోర్ట్ ఇస్తే ఎందుకు తొక్కిపెట్టారన్నారు సీఎం చంద్రబాబు. అప్పుడున్న టీటీడీ చైర్మన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని క్వశ్చన్ చేశారు. శాంపిల్స్ టెస్ట్ చేయాలని CFTRIకి రాసిందే తానని అన్నారు వైవి సుబ్బారెడ్డి. తొక్కిపెట్టాలని అనుకుంటే రిపోర్ట్ తెప్పించమని ఎందుకు అడుగుతానని నిలదీశారు వైవి. 2022లో రిపోర్ట్ వచ్చిందా లేదా, ఎందుకు తొక్కిపెట్టారని అడుగుతున్నాను. ఆ రోజు మీరు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే తెలుసో తెలియకో తప్పు జరిగిందని సమర్థించుకునే అవకాశం ఉంది. కానీ మీరు డెలిబరేట్గా చేశారు కాబట్టి, డెలిబరేట్గా చేయాలనుకున్నారు కాబట్టి అది తొక్కిపెట్టి మీరు ముందుకెళ్ళారు. అందులో కూడా మళ్ళీ ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు, 4,68,00,000 ఇచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? బుకాయిస్తే ఇదైపోతుందని. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆ రిపోర్ట్లని చదివితే ఇంకా చాలా విషయాలు వస్తాయి. టీటీడీ బోర్డు చైర్మన్కి తెలిసే జరిగింది. మెంబర్లంతా కూడా ఎవరంటే వాళ్ళు పోయి కూర్చొని వీళ్ళ మనుషులకు పెట్టుకొని పర్చేస్ కమిటీలో నిర్ణయాలు చేస్తారు. వాళ్ళే ఈరోజు ఎదురుదాడి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. CFTRI రిపోర్టు 2022లో వచ్చినా కూడా చైర్మన్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి వచ్చినా కల్తీ నెయ్యి ఉందని CFTRIలో కూడా చెప్పారు. కల్తీ నెయ్యి జరుగుతుంది అని, నెయ్యిలో కల్తీ జరుగుతుందని CFTRI రిపోర్ట్ వచ్చినా తొక్కిపెట్టారు అని చెప్తున్నారు. ఇది చాలా ఘోరమైన అభయం. దానికి కారణం మేమని, బోర్డు చైర్మన్ అని, అధికారులని రకరకాలుగా చెప్తున్నారు. ఎవరి కారణం అనేది సిట్ ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ CFTRI గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు CFTRIకి శాంపిల్స్ పంపించాలని రాసింది నేను. తొక్కిపెట్టేవాడిని అయితే నేనే ఎందుకు రిపోర్ట్ తెప్పించుకొని రాస్తాను? రాసినాక రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారం ఉంది. వాళ్ళు మా దృష్టికే తీసుకురాలేదు.